ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడ మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అఖిలేష్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు బీజేపీని ఊరిస్తోంది. బీజేపీ దూకుడు చూసి అధికార సమాజ్వాదీ పార్టీ కలవరపడుతోంది. ఈ అతిపెద్ద రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల గడువుంది. అఖిలేష్ ప్రభుత్వం సగం పాలనా కాలం కూడా పూర్తి చేసుకోలేదు. అయినా అక్కడ మధ్యంతర ఊహాగానాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. 403 ఎమ్మెల్యే సీట్లున్న అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీ ఖాతాలో 224 సీట్లున్నాయి. మరే ఒక్క పార్టీ దాని దరిదాపుల్లో లేదు. బీఎస్పీకి 80 సీట్లుంటే బీజేపీకి 47, కాంగ్రెస్కు 28 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ తమ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేస్తుందనే నమ్మకం సమాజ్వాదీ పార్టీ శ్రేణుల్లో సన్నగిల్లుతోంది. బీజేపీ తమను ఎక్కడ దెబ్బతీస్తుందోనన్న అనుమానం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సమాజ్వాదీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉన్నారు. అంతకు మించి ఏ ఒక్కరు తప్పుకున్నా ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. 50-60 మంది తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఈ అంశమే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీని కలవరపెడుతోంది. ఈ విషయమే బీజేపీ శ్రేణులను ఊరిస్తోంది. మామూలుగానైతే అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి ఎమ్మెల్యేలు ఇష్టపడరు. కానీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని ఊడ్చేయడంతో చాలా మంది సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఆశ మొదలైంది. ఇదే ఊపు మీద అసెంబ్లీ ఎన్నికలొస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ స్థానిక నాయకత్వం ఆశపడుతోంది. అయితే సమాజ్వాదీ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండడంతో బీజేపీ మరో 3 ఏళ్ల పాటు నిరీక్షించక తప్పదు. బీజేపీ అంతకాలం నిరీక్షించదని, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలను తిరుగుబాటుకు ప్రోత్సహించి మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తుందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గూడు పుఠాణీ సాగుతోందని ఆరోపిస్తున్నారు.